ఆచార్యయాత్రి ఆర్ట్స్ పేరిట ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అగ్నికవి శ్రీ మోదుకూరు జాన్సన్ గారి గురించి పార్ట్ 1, పార్ట్ 2 రెండు విభాగాలలో వారి యొక్క చిత్ర విశేషాలను మీకు తెలియపరుచుకున్నాను. ఎంతగానో వారి పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని, ఆ మహారచయిత పట్ల ఉన్నటువంటి మీ యొక్క ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో చాలా గొప్పగా ఇంటరాక్ట్ అయినటువంటి విషయం చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది. దీనిలో భాగంగా దేవుడు చేసిన మనుషులు పద్మాలయ ఆర్ట్స్ పిక్చర్స్ పేరిట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, కృష్ణ గారు ఇరువురు కలిసి నటించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రం దేవుడు చేసిన మనుషులు. అసలు ఈ దేవుడు చేసిన మనుషులు చిత్రానికి కథా స్క్రిప్టు ఎవరు రాశారు, మాటలు ఎవరు రాయాల్సి వచ్చింది, ఎందుకు ఈ యొక్క కాంట్రవర్సీగా ఎందుకు జరిగింది అనేటువంటి విషయంలో భాగంగా యుగపురుషుడైనటువంటి ఈ యొక్క ఈ బుక్కులో నందమూరి తారక రామారావు గారి గురించి మాటల రచయిత టిపి మహారథి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఈ బుక్లో ప్రింట్ అవ్వటం జరిగింది. ఈ బుక్లో ఉన్న సారాంశాన్ని బట్టి నాకు నా పరిధిలో ఉన్నటువంటి సినిమా కొద్దిపాటి జ్ఞానాన్ని కలిపి మీ ముందుకు వస్తున్నాను. 1973 సంవత్సరంలో కథ, మాటల, పాటల రచయితగా శ్రీ మోదుకూరు జాన్సన్ గారు 5 చిత్రాలకు పనిచేశారు. ఒకటి నేరము శిక్ష, అమృత ఫిలిమ్స్ వారి బాలయ్య గారు నిర్మించినటువంటి చిత్రం, కె విశ్వనాథ్ గారు దర్శకులు. రెండవ చిత్రం కథ, మాటలు రాసినటువంటి మరో చిత్రం డబ్బుకు లోకం దాసోహం. ఇది మిద్దే జగన్నాథరావు గారు ప్రొడ్యూసర్గా, డి యోగానంద్ దర్శకులుగా పనిచేయడం జరిగింది. మూడవ చిత్రం డాక్టర్ బాబు రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పేరిట తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి కూడా మోదుకూరు జాన్సన్ గారు మాటలు రాశారు, ఒక పాట రాశారు. నాలుగవ చిత్రం ఉషశ్రీ పిక్చర్స్ విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు 2 చిత్రాలకు, శోభన్ బాబు గారి చిత్రాలకు మోదుకూరు జాన్సన్ గారు రాయగా, ఈ మూడవ చిత్రం పద్మవ్యూహం చిత్రానికి కూడా చిన్నప్పరెడ్డి గారు మోదుకూరు జాన్సన్ గారి చేత రాయించడం జరిగింది. అయితే 5వ చిత్రం వచ్చేటప్పటికి అసలు విషయం ఇక్కడికి తీసుకొస్తున్నాను మీ ముందుకి. 5వ చిత్రం దేశోద్ధారకులు. నిజానికి దేశోద్ధారకుల చిత్రంలో విశ్వశాంతి బ్యానర్ మీద ప్రముఖ దర్శకులు సిఎస్ రావు గారి దర్శకత్వంలో యు విశ్వేశ్వరరావు గారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అంతకుముందు కంచుకోట, నిలువు దోపిడి, ఆ పెత్తందారుల చిత్రాలకు కూడా త్రిపురనేని మహారథి గారు మాటలు రాయటం జరిగింది. ఈ దేశోద్ధారకులు చిత్రంలో మహారథి గారు మాటలు రాసే సమయానికి ఏవో అపోహల వలన, మరి ఏదో కారణాల వల్ల వారు తప్పుకోవడం జరిగింది. మోదుకూరు జాన్సన్ గారు మాటలు రాయటం జరిగింది, డైలాగ్స్. కానీ ఆ పిక్చర్లో మాటలు అనేటటువంటి ఆ టైటిల్స్లో మహారథి గారి పేరు, మోదుకూరు జాన్సన్ గారి పేరు, ఇద్దరి పేర్లు వస్తాయి. అయితే అసలు విషయానికి మీ ముందుకు తీసుకురావటం, ఈ యొక్క దేవుడు చేసిన మనుషులకు కథా స్క్రిప్టు మోదుకూరు జాన్సన్ గారు రాశారు. మోదుకూరు జాన్సన్ గారు దేవుడు చేసిన మనుషులకు కథా స్క్రిప్టు రాసింది మోదుకూరు జాన్సన్ గారు. అయితే వారికి ఈ 5 చిత్రాలు చేతిలో ఉండటం వలన కానీ, వారికి సహాయంగా వారి తమ్ముడు చేత కూడా వారు సహాయంగా తీసుకుని డైలాగ్స్, స్టోరీ అవన్నీ రాస్తూ
చాలా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి రోజులు ఇవి. అప్పుడు ఈ కథ, ఈ యొక్క స్టోరీని, స్క్రిప్టుని సూపర్ స్టార్ కృష్ణ వారి తమ్ముడు హనుమంతరావు గారు తీసుకుని రావడం జరిగింది. పద్మాలయ స్టూడియో నుంచి త్రిపురనేని మహారాజు గారికి ఫోన్ వచ్చింది. ఇక్కడి నుంచి చెప్పేదంతా కూడా త్రిపురనేని మహారాజు గారు ఈ యొక్క యుగపురుషుడు అనేటటువంటి పుస్తకంలో చెప్పినటువంటి విషయాలను ప్రింట్ చేస్తే దాన్ని అనుసరించి నేను మీతో చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఒకరోజు పద్మాలయ స్టూడియో నుండి కబురు వస్తే నేను వెళ్ళాను. మోదుకూరు జాన్సన్ గారితో కథ రాయించారు. అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక ఫైల్ నా చేతికిచ్చి, ఈ కథ అనుకున్నాము, నువ్వు మాటలు రాయాలి అన్నారు కృష్ణ. ద్విపాత్రాభినయంతో రాసిన కథను మార్పులు చేసి రామారావు గారికి చూపించి నేను చేయాలనుకున్నాను. ఎందుకో ఇంతలో ఎన్టీఆర్ గారు తాను ముందుగా ఇష్టాన్ని తెలియపరచకపోయినా తరువాత నేను నటిస్తాను బ్రదర్ అని చెప్పడం కూడా ఒకసారి జరిగిందట. అందువలన అప్పటికప్పుడు ఆ స్క్రిప్టుని చూడమని కృష్ణ గారు నా చేతికి ఇవ్వటం జరిగింది. ఇదంతా త్రిపురనేని మహారాజు గారు చెప్తున్నటువంటి విషయం. అప్పుడు నేను అన్నాను, ఎన్టీఆర్ మీరు చేస్తున్నప్పుడు ఒకరి పాత్ర పాజిటివ్గా మరొక పాత్ర నెగిటివ్ అయినా ఇబ్బంది లేదు, కానీ 40 రోజులు ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి కాల్ షీట్లు ఇప్పటికిప్పుడు రాయటం అంటే చాలా కష్టం. అందువలన కొద్దిపాటి మార్పులు చేసి చిన్న చిన్న మార్పులతో ఆ చిత్రాన్ని విజయవంతమైనటువంటి పదంలో నడుపుతాము అనేటటువంటి విషయాన్ని త్రిపురనేని మహారాజు గారు చెప్పడం జరిగింది. అయితే కృష్ణ గారితో మహారాజు గారు, అయితే దానికంటే ముందు నాకు నువ్వు ఒక వాగ్దానం ఇవ్వాలి. నేను రాసిన స్క్రీన్ ప్లే మీకు నచ్చితే డైలాగులు కూడా నేనే రాయాలి. ఈ మధ్య నాకు సినిమాలు లేవు, నీ సినిమాతోనే మరలా రీఎంట్రీ అవుతుంది. రెండో పేరు అంటే మోదుకూరి జాన్సన్ గారి పేరు వేయడానికి నేను ఒప్పుకోను. రచయితగా నా ఒక్కడి పేరే వేయాలి అన్నాను. ఎందుకు అడిగానంటే ఆ స్క్రిప్ట్ తయారు చేసింది మోదుకూరి జాన్సన్, అంటే స్వయంగా టిపి మహారాజు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎందుకు అడిగానంటే ఆ స్క్రిప్ట్ తయారు చేసింది మోదుకూరి జాన్సన్. కాకపోతే అతను వేరే మూడ్లో ఉండటం వల్ల తన తమ్ముడితో స్క్రిప్ట్ రాయించారు. ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఇది తెలిసి హనుమంతరావు గారు ఆ స్క్రిప్టు మోదుకూరి జాన్సన్ గారి నుండి తీసుకుని వస్తే కృష్ణ గారు ఆ ఫైల్ నా చేతికిచ్చి చెప్పినప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఇది. అయితే ఇంతగా మాట తీసుకుంటున్నానంటే దేవుడు చేసిన మనుషులు స్టోరీ లైను మోదుకూరి జాన్సన్ గారిదే, క్లైమాక్స్ ఐడియా కూడా మోదుకూరి జాన్సన్ గారిదే. అప్పుడు కృష్ణ గారు అన్నారట, జాన్సన్కి కమిట్ అయ్యాను కదా, నీ ఒక్కరి పేరు ఎలాగ వేయగలను అని చెప్పి అన్నారు. ఎందుకన్నారంటే దేశోద్ధారకుల్లో మహారాజు గారి పేరు, మోదుకూరి జాన్సన్ గారి పేర్లు, 2 పేర్లు టైటిల్ కార్డులో కనపడతాయి. అందువలన ఇండివిజువల్గా మహారాజు గారు తను ఆ మాట తీసుకోవటంలో గల కారణం ఏమిటంటే వారు మాటలు రచయితగా వారి పేరు ఒకటే కావాలని అన్నారు. అయితే అప్పుడు నేను అన్నాను, అది నాకు అనవసరం, నువ్వు అలా వాగ్దానం చేస్తేనే పని మొదలు పెడతాను అన్నారు త్రిపురనేని మహారాజు గారు. కృష్ణ గారు కాసేపు ఆలోచించి, సర్లే ఈ విషయం ఎవరికి చెప్పకు, జాన్సన్ వద్దని చెప్పలేను, నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావో చేసుకున్నారు కృష్ణ. ఇంకా తరువాత మహారాజు గారు 3 రోజుల్లో ఈ డైలాగ్స్ రాయాల్సి ఉంది కాబట్టి షూటింగ్ బెంగళూరులో 40 days నందమూరి తారక రామారావు గారు, కృష్ణ గారు ఆ సినిమా యూనిట్ మొత్తం వెళ్ళాలి కాబట్టి అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మహారాజు గారు డైలాగ్స్ రాసి ఇవ్వటం జరిగింది. ఇది ముందుగా నందమూరి తారక రామారావు గారికి కూడా తెలియపరిచి వారి అభిష్టం మేరకే మహారాజు గారికి కూడా రాయటం జరిగింది. అయితే ఇంతకీ మనం చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ దేవుడు చేసిన మనుషులు టైటిల్ కార్డులో కథ నిర్మాత జి హనుమంతరావు అనేటటువంటిది
టైటిల్ కార్డులో పడుతుంది మనకి. మాటలు త్రిపురనేని మహారాజు అని పడుతుంది. కానీ అసలు ఈ యొక్క స్టోరీ లైన్ కానీ స్క్రిప్ట్ కానీ ప్రత్యేకించి ఈ చిత్రానికి ఆవిపట్టైనటువంటి క్లైమాక్స్ ఘట్టం కూడా మోదుకూరి జాన్సన్ గారిది అయినప్పటికీ కనీసం ఆ చిత్రంలో రచన అనేటటువంటి ఒక 3 అక్షరాలతో మోదుకూరి జాన్సన్ గారి పేరు వేయకపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మనసుకి అనిపిస్తున్నందువల్ల ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే కృష్ణ గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఎంత గొప్పదంటే, మీకు ఇంద్రధనుస్సు అనేటటువంటి చిత్రంలో మోదుకూరి జాన్సన్ గారే కథా మాటలు రాశారు ఆ చిత్రానికి. అందులో ఒక ఫంక్షన్కి కావాలని కృష్ణ గారు పట్టుబట్టి ఆ మోదుకూరి జాన్సన్ గారిని ఇన్వైట్ చేసేటప్పుడు, ఏమయ్యా జాన్సన్ నువ్వు కూడా ఇంత లేటుగా వస్తే ఎలా అనేటటువంటి ఒక డైలాగ్తో వారిని సాధారణంగా తీసుకోవటం జరిగింది. అంటే సందర్భాన్ని బట్టి అప్పుడు పరిస్థితులను బట్టి అది జరిగినప్పటికీ ఒక చిత్రం విజయవంతం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మార్పులు చేసినప్పటికీ కనీసం స్టోరీ లైను క్లైమాక్స్ మోదుకూరి జాన్సన్ గారిది అయినప్పటికి కూడా కనీసం రచన అనేటటువంటి ఒక 3 అక్షరాల్లో వారి పేరు లేకపోవడం అనేది కాస్త బాధాకరమైనటువంటి విషయంగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కానీ తర్వాత కృష్ణ గారు మోదుకూరి జాన్సన్ గారికి ఇచ్చినటువంటి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకులు, ఆ ఉషశ్రీ ఫిలిమ్స్ చిన్నపరెడ్డి గారు, ఆ ఇరువురు కృష్ణ గారు ముగ్గురు కలిసి మోదుకూరి జాన్సన్ గారిని ఎన్ని అవకాశాలు ఇచ్చారంటే 1974లో మనుషులు మట్టి బొమ్మల చిత్రంలో 3 పాటలు రాయించారు మోదుకూరి జాన్సన్ గారి చేత కృష్ణ గారు. తర్వాత మరి నందమూరి తారక రామారావు గారు దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఇది జరిగినప్పటికి కూడా ఆ మహానటుడు కూడా స్వయంగా అది కే దేవి వరప్రసాద్ గారు నిర్మించినటువంటి కథానాయకుని కథలో కూడా ఆ మాటలు డైలాగ్స్ కూడా మోదుకూరి జాన్సన్ గారి చేతే నందమూరి తారక రామారావు గారు రాసడం జరిగింది. తర్వాత పాడి పంటల చిత్రానికి మహారథి గారు మాటలు రాసినప్పటికి కూడా ఆ చిత్రం యొక్క దిగ్విజయ యాత్రకు మూల విరాట్ అయినటువంటి పాట మన జన్మభూమి బంగారు భూమి అనేటువంటి పాట మోదుకూరి జాన్సన్ గారి చేత కృష్ణ గారు రాయించడం జరిగింది. మరి రామరాజ్యం రక్తపాసం చిత్రంలో వారు ద్విపాత్రాయపు నటిస్తే ఆ చిత్రం పద్మాలయ మూవీస్ పేరు మీద వారి సొంత బ్యానర్లో మోదుకూరి జాన్సన్ గారి చేత మాటలు రాయించడం జరిగింది. తరువాత సాహసగాళ్ళ చిత్రంలో ఇంద్రధనుస్సు చిత్రం, భోగభాగ్యాల చిత్రం, బంగారు భూమి ఇలాంటటువంటి పగబట్టిన సింహం లాంటి చిత్రాలన్నింటిలో కూడా మోదుకూరి జాన్సన్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. యాదృచ్ఛికంగా ఒక ఇష్యూ జరిగినప్పటికి కూడా దాన్ని సవరించుకొని జాన్సన్ గారికి కృష్ణ గారు ఇచ్చినటువంటి ఎంత ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి స్థానాన్ని కల్పించారు. అంతటి అజాతశత్రువు సూపర్ స్టార్ కృష్ణ గారు, మహానటుడు నందమూరి తారక రామారావు గారు, వారికి మనం ఎంతైనా కూడా ఆ యొక్క రచయితకి ఇచ్చినటువంటి విలువకు కృతజ్ఞతలు ఒక సాహితీవేత్తకు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ దేవుడు చేసిన మనుషుల చిత్రంలో మాత్రము మోదుకూరి జాన్సన్ గారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క గౌరవాన్ని, మోదుకూరి జాన్సన్ గారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క వారి యొక్క పాత్రను పూర్తిగా మటుమాయం చేసినందువల్ల వారి మోదుకూరి జాన్సన్ గారి యొక్క అభిమానిగా అప్పటికి ఇప్పటికి కూడా నా మనసు కొన్ని క్షణాలు తొలిచివేస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. నమస్తే.